సంభవానికి అవకాశం ఇవ్వండి. ఒక్క మోతాదు ఎరుకను పుచ్చుకోండి. అప్పుడు జీవితం ఎంతో సొగసుగా, సుందరంగా, కాంతివంతంగా ఉంటుంది. అది ఎంత దేదీప్యమానంగా, ఉజ్వలంగా, వైభవంగా ఉంటుందంటే అలాంటి హుషారును ఏ మాదక ద్రవ్యాలు ఇవ్వలేవు. ఇదంతా జరగాలంటే మీకు కావాల్సింది ఒకే ఒక్కటి, అదే ఎరుక. అప్పుడు మీ జీవితం ఒక అందమైన అనుభవం అవుతుంది. అది మీ ఊహకు కూడా అందదు. ఇంతకన్నా గొప్పదానిని మీరు ఊహించలేరు. సాధారణ జీవితం ఎంతో తేజోమయంగా మారిపోతుంది. దారిలో మీరు రోజు చూస్తూ దాటిపోయే చెట్టు సౌందర్యం, తేజస్సు తొలిసారి మీ కంటపడుతుంది. జీవితం ఎంతో గొప్ప వరం, కానీ దాన్ని ఎప్పుడూ పొందలేకపోతూ పోగొట్టుకుంటూ ఉంటాం. కారణం ఏమిటంటే జీవితానికి మనకు మధ్య ఎన్నో అబద్ధాల పుట్టలు గుంపులు గుంపులుగా గూడు కట్టుకొని ఉన్నాయి. మీ ఎరుక వాటన్నిటినీ నాశనం చేయగలదు. అబద్ధాలన్నీ ఆవిరైపోతాయి. నిశ్శబ్దపు లోతులకు మీ గమనం సాగుతూ ఉంటే ఎన్నెన్నో అబద్ధాలు అదృశ్యమైపోతుంటాయి. అవి పతనమై ఆవిరై గాలిలో కలిసిపోవటం మీరు గమనిస్తారు. మీకు అప్పుడు ఖచ్చితంగా తెలిసిపోతుంది అవన్నీ అబద్ధాలని, తప్పులని. అబద్ధం మీకు చూపించలేదు. దానికి అన్ని దమ్ములు, గుండెలు లేవు. మీ ముందుకు వచ్చి మిమ్మల్ని తిరుక్కోలేదు. అప్పుడు నిజమైనది ఏదైతే ఉందో, శివం ఏదైతే ఉందో అది ఎంతో బలీయపడుతుంది. అది మీ పనుల్లో, ఆలోచనల్లో, ఉనికిలో భాగమైపోతుంది. ధ్యాని జీవితంలో అతని మనసంతా మౌనమైపోయి లోపల ఏ ఒక్క మబ్బు తునక కూడా లేని ఉజ్వలమైన వెలుగును చేరుకోగలిగే, ఒకానొక స్థానాన్ని చేరుకోగలిగే ఓ క్షణం తారసపడుతుంది. అప్పుడు అతను ఏది చేస్తే అది ఒప్పు అవుతుంది, ఏది చేయడో అది తప్పు అవుతుంది. ఆ స్థితిలో ఉన్న మనిషి ఇప్పుడు ఏం చేయాలి అని ఎప్పటికీ ఆలోచించడు. ఏది తప్పు, ఏది ఒప్పు అనేవి ప్రత్యామ్నాయాలుగా ఉండబోవు. ఒప్పు అతని స్వతసిద్ధ చర్య అవుతుంది. తప్పు చేయడం తన వల్ల కాని పని. చేయాలనుకున్నా కూడా చేయలేడు, ముమ్మాటికి చేయలేడు. గొప్ప విషయాలు వాటికి అవే సంభవిస్తాయి. కొన్ని విషయాలు మనిషి చేస్తే జరుగుతాయి. మరికొన్ని విషయాలు మనిషి అనుమతిస్తే, అవకాశమిస్తే, స్వాగతిస్తే అవే సంభవిస్తాయి. పరమానంద ప్రాప్తి రెండవ కోవకు చెందుతుంది. దానికోసం మీరేం చేయలేరు, కానీ సంభవించేందుకు మీరు అనుమతించాలి. అందుబాటులో ఉండాలి. మీ తలుపులు తెరిచి ఉంచాలి ఆ అతిథి రాక కోసం. మీ వైపు నుండి కావలసింది ఏమిటంటే ప్రగాఢ శ్రద్ధ, విశ్వాసం, నిశ్చయత్వం, గ్రాహ్యత, ప్రేమ, సమర్పణ, స్వాగతం. ఇవన్నీ ఉన్నప్పుడు అది వెంటనే సంభవించడం ప్రారంభమవుతుంది. అది మీరు చేయడం అనేది కానే కాదు, ఎప్పటికీ కాదు. అది సంభవించడం మొదలైన తర్వాత మీరు దానికోసం ఏదైనా చేయడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. పరమానందం మరియు సృజనశీలత. సృజనాత్మకంగా ఉండకుండా పరమానందం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమైన వారు ఉన్నారు. యోగుల, యోగినుల, సన్యాసినిల ప్రపంచం మొత్తం విఫలమైంది. ఎందుకంటే దానికి కారణం చాలా మామూలుదే. అది ఏమిటంటే వారందరూ అసాధ్యమైన దాని గురించి ప్రయాసపడుతున్నారు. సృజన లేకుండా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. సృజనశీలత అనేది దానికి ఖచ్చితంగా అవసరమైన అంశం. అది అందులోని భాగమే. దాన్ని వదిలేయలేరు.